బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. రామ రామ ఎల్లమ్మల రాముల పరేషాన్ ఎల్లమ్మల. నాసి అడవిలో నక్కలు పట్టుకునే వాళ్ళకి ఏంట్రా ఇది? ఆగండి 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 ఆగండి, ఏం టెన్షన్ పడకుండా ఏం రొల్లి చేయకుండా. ఈయన మా కాక, నేను చూసుకుంటా మొత్తం. థ్యాంక్ యూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఓ దెయ్యాల సినిమాలో మాంత్రికుడు మాట్లాడినట్టు గాలిలో మాట్లాడుతున్నాడు రా. ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు కదా? వాళ్ళందరూ ఎవరో ఎరికేనా నీకు? ఎవరు? నా ఫ్యాన్స్, ప్రభు అభిమానులు. ఉప్పెనా నేను ఒక్క మాట చెప్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతుంది? సునామీ, పెద్ద ఉప్పొంగుతుంది. అందులో నువ్వు ఏడ గల్లంత అయితే కూడా తెలియదు కాక, కొట్టుకపోతావు. అవునా? నమస్కారం రాజబాబు గారు. నమస్తే కాక, ఆడున్నవే. ఇది నా దరువు అంటే సన్నాసి. నేను ఏంట్రా దరువు అంటే ఉప్పెనా సునామీ ఎదవకోలు చెప్తా సన్నాసి అని. సన్నాసి కాక, నేను ఇంత మాట అన్న గంతగం కొడతావు. చేతి లేపు. కాక, నీకు ముచ్చట తెలుసా? ఏంటి? నేను కూడా శివమణి లెక్క మంచిగా వాయించు రాజు లెక్క పేరు తెచ్చుకొని శివమణి లెక్కనే అబ్బాయి మణి అని మంచిగా గొప్ప అయితే సంపాదించుకుంటా పేరు. అబ్బాయి మని పిచ్చి సన్నాసి అని. చూడు కాక, నీ లెక్కనే అందరూ ఇట్లా నవ్విను స్టార్టింగ్ లా. నీకు ముచ్చట చెప్తాను. పేపర్ వేసేటటువంటి అబ్దుల్ కలాం దేశానికి ప్రెసిడెంట్ అయిండు. బడికి దూరంగా చదువుకున్న అంబేద్కర్ దేశానికి రాజ్యాంగం రాసిండు. అట్లనే నేను కూడా గొప్పనైతా. నువ్వు ఇట్లనే నవ్వుకుంటుంటావు, నేను అట్లనే గొప్పనైపోతా. అరే వెనకటికి ఇంకొకటి ఎవడు ఉంటూ కూడా ఇలాగే పేరు సుమాలియా సుప్లయ ఏదో ఏదో పేరు ఉందిరా. సుమాలియా సుప్లయ కాదు, విజయమాల్య. ఆడు నీకులాగే తెగ ఎగిరెగిరి పడ్డాడు. పెద్ద తుఫాను గాలి వచ్చింది, ఈ ఎగిరి ఎక్కడ పడ్డాడు ఇప్పటికి అడ్రస్ లేకుండా పోయాడు. సినిమా తయారవుతావు. నువ్వు నా ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నావు, నీ జీర్ణించుకోలేకపోతున్నావు. అందుకే ఓం నీళ్లు తాగు, మొత్తం అరిగిపోతుంది. నాకు అరిగిపోవటం మాట అటుంచు, ముందు నీకు ఇరిగిపోకుండా చూసుకో. నువ్వు నన్ను ఎంత తక్కువ చేసి చూసినా నేను అస్సలు ఫికర్ చేయను, అస్సలు బాధపడ. నీకోసం నేను ముఖ్యంగా షో చేసి పెడతా. నువ్వేం చేయాలంటే తడకలు, బుట్టి తడకలు ఇవన్నీ వీకి ఇటుకలతోటి గోడలు కట్టు, మంచి బిల్డింగ్ కట్టి దానికి అబ్బాయి హోటల్ లేకుంటే అబ్బాయి మనీ హోటల్ అని పెట్టు. ఓకే, ఉన్నావు కదరా. ఈ షో ఆపేసి టైం అవుతుంది, వంట చేసుకున్నావు రా. చేద్దాం. ఏం వంటలు చేస్తున్నావు? ఇప్పుడు రొయ్యలతోటి చేస్తాను రా. ఏమేమో పచ్చి రొయ్యలతో ఒకటి చేస్తాను, ఎండు రొయ్యలతో ఒకటి చేస్తాను. కోనసీమ రొయ్యల ఇగురు, కోనసీమ రొయ్యల ఇగురు, తోటకూర ఎండు రొయ్యలు. తోటకూర ఎండ్రి. మొదటిదేమో పచ్చి రొయ్యలు చేస్తా, రెండోదేమో ఎండు రొయ్యలతో చేస్తా. ఫస్ట్ ఏం చేస్తావు? కోనసీమ రొయ్యలు ఇగురు చేస్తాను. గుట్ట తీసి ఇది ఇట్లా ఉండాలి కాక. నేను తీస్తావా నాకు పడమంటావా? ఒక్క నిమిషం, నువ్వు కట్టుకోకుండా అక్కడ వద్దు, అక్కడ పెట్టు. ఒక్కసారి కాక, ఒక్కసారి జరుగు. బా కాకా, నువ్వు చెప్పన్నా, కళ్ళు దుకాణం అక్కడ గూడలు అమ్ముకుంటూ ఉంటాడు, సేపట్లనే కొడుతున్నావు కాక. శివమని బాబాయ్ మని అన్నావు కదరా. అంటే ఆయన వేరే నువ్వు వేరే కాక. కాక ఇప్పుడు రా ఏదో ఆలోచన తీసేయమన్నా తీసేస్తే అయిపోతుంది. నీ దెబ్బలు కలగకపోగలరు. అదే మరి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. రైలు తీసుకురా. చూసావా రైలు? చూసినా. అలాగే అక్కడికి ఇటు రమ్మన్నావు కదా. మన కూర ఇప్పుడు రొయ్యలా? ఏ రొయ్యలా? సన్నం రొయ్యలు.
కోనసీమ రొయ్యలు ఎగురు. కోనసీమ రొయ్యల ఇగురు. ఈ కోనసీమ రొయ్యలు ఎగురు ఎందుకు వండుతున్నాం? కోనసీమలో ఈ రొయ్యలు బాగా దొరుకుతాయిరా. సముద్రంలో దొరుకుతాయి. ఇప్పుడు ఆ కోనసీమ, వెస్ట్ గోదావరి, భీమవరం ఎంత కూడా ఈ రొయ్యల చెరువులు ఎక్కువ, అక్కడ బాగా దొరుకుతాయి. అందులోనే అక్కడ పచ్చళ్ళు కానీ ఈ కూరలు కానీ ఇట్లా చాలా బాగా చేస్తారు. ఆ ఏరియాలో ఎక్కువ రాజులు ఎక్కువ ఉంటారు. ఆ రాజుల ఫ్యామిలీ అంతా చేస్తుంటారు, చాలా బాగా ఉంటారు. అలాగే పచ్చళ్ళు కూడా చాలా బాగా పెడతారు. ఇప్పుడు అలాగే మనం కోనసీమ రొయ్యలు వండుతున్నాం. కొంచెం పసుపు ఇలాగా, కొద్దిగా ఉప్పు రా, ఇది అక్కడ పెట్టాయి, పక్కన పెట్టు. ఇక పాన్ తీసుకో, పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించు. మసాలా సామాన్లు ప్లేట్ ఇలా పట్టరా. ఇప్పుడు ఇందులో చెక్క, ఇది లవంగ, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఇవి మెంతులు. ఇప్పుడు ఇందులో ఎండుమిరగాయలు కూడా వేద్దాం. ఇందులో పోసే, ఇవి అక్కడ పెట్టేసి మంచిగా పొడి కొట్టుకురా. చూడు ఇలా నాశనం చేస్తాం, సన్నాసాన్ని ఇంత పట్టడానికి ఇదంతా కొడుతున్నాడు. ఎదబడ్డారు నువ్వు. ఆ రైలు ఇందులో వేసి కొన్ని నీళ్ళు పోయి ముందు. ఆ రైలు వేసి ఉడకాలరా. ఎందుకు? బాగా ఉడుకుతుందిరా. అలా కాకుండా వేడి నీళ్ళు ఉడకబెట్టావు అనుకో, నీచు వాసన కూడా పోద్ది. అర్థమైందా? అది కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా అలా ముఖం అలా పెట్టి కూర్చున్నాడురా. అబ్బాయి రే అబ్బాయి నాశాన్ని తెగులు వచ్చిన కోళ్ళగా అలా బిసిపోయేట్రా. కాక నువ్వు ఊకేసుంటు పోలికలతోటి వీళ్ళకు పొద్దుగల లేచి నా ముఖం నేను అద్దంలో చూసుకున్నాను అనుకో, ఉత్తగా వాంతులు అవుతున్నాయి నాకు. అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకోవడం వాంతులు అవటం కాదురా, నీ ముఖం ఎవడ చూసినా ఆడికి కూడా వాంతులు అవుతాయి అని అలా దిగాలుగుండి ఏం ఆలోచిస్తున్నావురా? ఇప్పుడు నేను రేపు పొద్దుగల అబ్బాయి మన అయిపోతే కదా, అబ్బాయి మన అయిపోతే నేను ఎన్నో ప్రోగ్రాంలలో బిజీ ఉంటా. నేను లేకపోతే ఈ ఓటలు నువ్వు ఎట్లుంటావు ఏమో తెలుస్తలేదు కాక. మాకు అంత భాగ్యం కూడానా? నువ్వు కానీ అలా వెళ్ళిపోయావనుకో, రాత్రులు కూడా మా వంట వెలిగిపోతారా సన్నా. నీ మొక్కలాగా డల్లగా ఉండదు పగల కూడానే. అదా 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 రైలు ఊడిపోయి ఇదా చేద్దాం. మూకుడు తీసుకో, లైన్ మీద పెట్టు. ఆయిల్ పోయి ముందు. ఇగో అందులో వచ్చి కింద పెట్టేది దామి పెట్టేది. చూడు నూనె కాగిందో చూడు. ఇలాగా ఆ సామాన్లకి ఇయ్యరా. రే ఆ రైలు ఇందులో వేసి రొయ్యలు బాగా ఏగాలరా. వేయిపోయి ఆ ప్లేట్ తీసుకో. తీసా పక్కన పెట్టు. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు వేయాలరా. కొంచెం పసుపు వేద్దాం. చిచ్చరా కదుప్పై, అల్లం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు కూడా వేద్దాం. బాగా వేగాల. ఉల్లిపాయ బాగా వేగిందిరా. ఇప్పుడు ఇందులో ఇదిగో పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు కూడా వేసేద్దాం రా.
కాకా రా. నాకు కొంచెం పని ఉన్నది, నేను బయటకు పోయిస్తానే కాకా. ఎక్కడికి వెళ్తారా? అంటే నా దగ్గర ఉన్న టాలెంట్ ఏదైతే ఉన్నదో నా దగ్గర నా లోపల దాచుకుంటే ఇష్టం ఉండదు కాక. నలుగురికి వంచేస్తా, లేకపోతే లావ్ అయిపోతాయి కాక. నేను అరే నువ్వు ఎవరికి చూపించినా ముసలి గట్ట చూపించుకుపోయి మళ్ళీ వాళ్ళ కర్మకాండగా మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అర్థమైందా? ఇక దీని మూత పెట్టి ముందు ఎక్కడ పెట్టుకోమను? ఏంటో దొంగకోళ్ళు బట్టి వాళ్ళకి చూపు. ఇవి తినాయి కానీ అమ్మా పోయినాయి అవి. ఏంటి గుడికాడ పులిహోర కోసం పరిగెట్టినట్టు అలాగా ఆయాసపడుతూ వస్తున్నావు? కాక గుడి దగ్గర పులిహోరలు కాదు కాక, ఫ్యాన్స్ ఎంబడ పడుతున్నారు. ఆటోగ్రాఫ్, బస్ గ్రాఫ్లు, కార్ గ్రాఫ్లు అనుకుంటా. మనతోటి ఏడైతుంది కాక అవన్నీ. కుక్కలా? కరెక్టే కాక. జనాలకు ఓళ్ళకు కూడా నా భాష అర్థమవుతలేదు కానీ కుక్కలు మంచిగా అర్థం చేసుకున్నాను మ్యూజిక్. ఇప్పుడు కుక్కల భాష కుక్కలకే అర్థమవుద్ది, మనిషికి ఎలాగ అర్థమవుద్ది? అంటే నేను కుక్కనా అన్ననా మాట అనలేదు కదా. ఆహా. బతికిపోయినావు, లేకుంటే ఏమవుద్ది? ఏమవుద్ది లేకుంటే? రా ఇంకోటేది. ఇది బాగా మగ్గింది. టమాటాలు కూడా ఎలా మగ్గింది చూసావా? ఇది పొడి వేద్దాం. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు కలుపు. రొయ్యలు ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టాం, అవి కూడా వేసి మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు మగ్గితే కోనసీమ రొయ్యలు ఇగురు రెడీ. రెడీ. రే గుడ్డది మూత తీంది. అయిపోయిందిరా. మూత పెట్టి మూత పెట్టి. ఇప్పుడు రెండో వంట చేద్దాం రా. తోటకూర ఎండ్రయ్య. పాన్ తీసుకో. నీళ్ళు పోయి. ఎండ్రాయిలు ఉన్నాయి అలాగే. తల తోక తీసేసి పెట్టాను శుభ్రంగా. ఈ నీళ్ళలో ఎందుకు పోసినవి? గరం నీళ్ళలో ఎండు రొయ్యలు. ఒకటే వాసన పోద్దురా. ఇసుకలో ఎండ పెడతారు రోడ్ల మీదనే. మనం ఎంత శుభ్రం చేసినా ఎక్కడో కొంచెం ఉంటుంది. ఇది ఆ వేడి నీళ్ళు ఉడికించామనుకో ఆ ఇసుక దుమ్ము గత్ర మొత్తం పోద్ది అనమాట. అయిపోయింది కదా, రైట్. ఇది అది పెట్టుకో. అలా పోయాలి. అదే పెట్టి అలా పెట్టు. పాన్ తీసే గిన్నె పెడదాం. నూనె పోయి. అగా సామాన్లు అలాగే అక్కడ ఉన్నాయి. అయ్యో చూడు, నూనె కాగిందా? కాగిందిగా. గరం రైట్. రొయ్యలు ఇందులో వేసి ఇప్పుడు మనం అందులో ఉడకబెట్టాం. నూనెలో వేపుతున్నాం. ఎందుకు? మంచి రుచి వస్తుంది రా. వేగిపోయినరా, ఇది తీయాలి. ఆ పాన్ తీసుకో. ఇప్పుడు ఇందులో పోపు వేద్దాం రా. ముందు ఆవాలు, జీలకర్ర, ఇది పసుపు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. ఇప్పుడు ఉల్లిపాయలు రా. కొంచెం ఉప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. పచ్చిమిర్చిని పేస్ట్ చేసాం, పేస్ట్ కూడా వేద్దాం. టమాటాలు వేసేద్దాం. దీన్ని మూత ఉంటుంది చూడు.
మొత్తట్టు ఇలాగ 5 నిమిషాలు మగ్గిద్దాం. టమాటా వేసాం కదా, బాగా మగ్గాలి టమాటా. ఫోన్ వస్తున్నాడు. హలో చెప్పండి. ప్రోగ్రామా? పేమెంటు మా మేనేజర్తో ఒకసారి మాట్లాడండి. ఎవడరా నీకు మేనేజరా? నువ్వు చేయవా? అవసరం లేదా నీకు? అంతేనా? శాలరీ పెంచాలా నీకు? ఇప్పుడు సరిపోతలేదా? హలో, మా మేనేజర్కు యాక్చువల్లీ శాలరీ తక్కువ ఉన్నదని చెప్పేసి మానేసిండు. మా కంపెనీలో ఇప్పుడు పనిచేస్తలేడు ఆయన. నీకు ఒక హాఫ్ అన్ అవర్లో నేను మొత్తం కొత్త మేనేజర్ తోటి మాట్లాడిపిస్తా, కాంటాక్ట్లోకి వస్తా. సరే ఉంటా. నీకు ఎవడరా మేనేజర్? నేను మేనేజరా? ఏంట్రా ఏదో బిల్డప్ నువ్వునే అంటే నువ్వు నా దగ్గర చేయవు. నువ్వు కాకపోతే నీ అసంటోళ్ళు తీసుమార్కాలు 10 మంది దొరుకుతారు. నువ్వు వద్దు, నాకు పిన్నిని పెట్టుకుంటానే. పెట్టుకోలే, బాగా పెట్టుకో పిన్ని. ఇప్పుడు నా ఇంకా 4 వాతలు బాగా ఇస్తుంది, అప్పుడు జబ్బు కట్టదు నీకు. సన్నాసి టమాటా మగ్గిపోయి ఉంటుంది. మొత్తి ఆ రైలు వేయాలి. రైలు కన్నా ముందు ధనియాల పొడి వేయాలిరా. శనగపప్పు ఏంటికి? ఎందుకంటే వండేది ఎండ్రయ్య తోటకూర. ఇప్పుడు ఆకుకూరకి ఏదైనా పప్పు జోడించామనుకో మంచి టేస్ట్ వస్తుంది. అందుకని శనగపప్పు వేస్తున్నాం అనమాట. ఆ రైలు కూడా ఇందులో వేసాయి. ఇప్పుడు అసలు ఏంటైందో ఇంకా తోటకూర ఉంది. తీ అక్కడ తోటకూర నీళ్ళు పోయి. ఎందుకంటే శనగపప్పు వేసాం కదా, అది కొంచెం ఉడకాలి కదా. ఈ తోటకూర ఇందులో బాగా మగ్గాలరా. ఇప్పుడేం చేస్తాం అంటే మూత పెడతాం. మరి అదే మరి ఎప్పుడు ఆకుకూర ఉన్నప్పుడు మూత పెట్టకూడదురా సన్నాసి. ఎందుకు? మూత పెట్టామనుకో ఆకుకూరలు ఉండేప్పుడు ఆకుకూరలు పచ్చగా ఉంటాయి కదా, మూత పెడితే నల్లబడిపోతాయి. అందుకని ఓపెన్లోనే అలా ఉడకనివ్వాలి, మూత పెట్టకుండా. అర్థమైందా? ఇది అయిపోయిందిరా. పోయిగట్టి రేపు ముందు ఇది ఎగిరి తీసేద్దాం. దేంట్లో? ప్లేట్ కోనసీమ రొయ్యల ఇగురు. పెట్టరా కొత్తిమీర చల్లు. బౌల్ తీసుకో, గరిటె కూడా తీసుకో. పెట్టు. కోనసీమ రొయ్యల ఇగురు, తోటకూర, ఎండ్రయ్య కూర 2 రెడీ. కాకా, నేను కొంచెం బయటకు వేస్తాను. నీకు ఎట్లాగో నా దగ్గర మేనేజర్గా వేసే అదృష్టం లేదు. బయటకు పోయి నేను పిన్నితోటి మాట్లాడి ఒప్పించుకుంటా. తర్వాత ఇక ప్రోగ్రామ్ ఏర్పాట్లు చూసుకుంటా. కాక నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కదా, నీకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తుంది. కావాలంటే నీకు ఒక 10 రూపాయలు జీతం ఎక్కిస్తా. ఆలోచించుకో, నా దగ్గర మేనేజర్గా చేస్తావా చెయ్యవా అనేది. ఓకేనా? ఉంటా. మరి కాసేపు నా ప్రోగ్రామ్ ఇట్లా ఉంటుంది మంచిగా. కావాలంటే ఒకసారి గడి చూడు. అదేంది అదేట్రా ఇప్పుడు అనుకున్నాక అలా సప్సప్గా వస్తున్నా. కొంప తీసి మీ పిన్ని కానీ రోకల పడితే నన్ను దంచిన నిన్ను కానీ దంచిందిట్రా. ఊక కాక, నేను పిన్నికి పోయే ముచ్చట చెప్పగానే ఏమన్నది తెలుసా? ఏమందరా? నన్ను ఆప్యాయంగా ఇట్లా 2 చేతులతో దగ్గరికి తీసుకొని ఏమన్నది తెలుసా? పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు తల్లికి ఉండే ఆనందం మాటలు చెప్పలేనన్నది కాదు. అబ్బో, ఇద్దరికి చెక్కారిపోయిందిగా. అది ఎర్రా అలా పెట్టే ముఖం సన్నాసి. ఇక ఇంకా ఎలా చేసినా చెప్పాడు, తర్వాత చెప్తే కానీ ఎదవ కథ చెప్పు. కోనసీమ రొయ్యల ఇగురు ఎట్లా తయారు చేసినామంటే కాక, ముందుగా ఒక బేషన్లో పచ్చి రొయ్యలు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది కాగానే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి మంచిగా వేయించి పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది కాగానే మళ్ళా ప్యాన్ పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసి రొయ్యలు వేసి మంచిగా ఉడికించి వడబోసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె, ఉడికించుకున్న రొయ్యలు వేసి
మంచిగా వేయించి తీసేసి పక్కకు పెట్టుకోవాలా. ఇక అదే నూనెలా ఉల్లిగడ్డలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, కళ్యమాకు, పచ్చిమిర్చి, టమాటాలు వేసి కొంచెం మగ్గించి ఇక లాస్ట్ కు పొడి, చింతపండు పులుసు, రొయ్యలు వేసుకుంటే కోనసీమ రొయ్యల ఎగు రెడీ. తోటకూర ఎండు రొయ్య ఎట్లా తయారు చేసినామంటే కాక, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని నీళ్లు, ఎండు రొయ్యలు వేసి కొంచెం ఉడికించి వడబోసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది కాగానే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, ఉడికించిన ఎండు రొయ్యలు వేసి మంచిగా వేయించి తీసేయాలి. ఇక అదే నూనెలా ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి, కళ్యమాకు, ఉల్లిగడ్డలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి పేస్టు, టమాటాలు వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలా. ఇక ఇది కాగానే అలా ధనియాల పొడి, నానబెట్టిన శనగపప్పు, వేయించిన రొయ్యలు, తోటకూర, నీళ్లు ఇవన్నీ పోసి మంచిగా ఉడికించుకుంటే తోటకూర ఎండు రొయ్యలు రెడీ. సరే, కష్టం వచ్చి టైం అయింది, అక్కడ పెట్టి అది అక్కడ పెట్టమంటే ఏదో డ్రమ్ము అక్కడ పెట్టి. ఇదిగో కస్టమర్ వచ్చాడు, కొట్టించు. జాగ్రత్త కొట్టించు. తిను బాబు, తిను. అన్నా ఎలా ఉందా? చాలా బాగుందండి. రెండు కూరలు బాగున్నాయా? ఏ బాబాయ్ గారి కూరలు? అది మన కోనసీమ రొయ్యలు ఇగురు, ఈ తోటకూర ఎండ్రయ్య. బాబు మొదలెట్టాడు నాశనం అయిపోతా. అబ్బా అబ్బాయ చాలా బాగా వాయించావు. మామూలుగా కదా అసలు తీన్ మారులా ఉంది. 10 రూపాయలు ఇచ్చామ్మా. చిచ్చి, నా ప్రతిభ వాళ్ళు కూడా గుర్తిస్తలేదు. ఏంటి కస్టమర్లు అందరూ వచ్చి తినేసి వెళ్ళిపోతున్నారు, ఈ సన్నాసి ఇంకా రాలేదు. ఓ బాబోయ్, ఇది ఎక్కడ తనులు తింటున్నాడు ఏంటో ఈ సన్నాసి, తిరమలేదు. వీళ్ళు చూసన్నా రావాలి. సన్నాసి అనగా పోయి ఆ శవాలకి డబ్బు కొట్టుకుంటూ ఎడతావా? మీ నాన్న వెళ్తున్నా నేనేం చెప్పాలరా? నా పొరమంతా తీసేసావు సన్నాసి. ఏమయ్య కళ్ళు 10 రూపాయలు ఇస్తే సప్పడగా నోరు మూసుకుంటున్నాడు. నీలా సన్నాసి అడుగుని. అయినా కానీ అది ప్రోగ్రామ్ ఉన్నావు కదరా, ఆ ప్రోగ్రామ్ ఏమైంది? ఇక్కడ ఎడుతున్నావు. అది ఇదే కాక శవాలకి డబ్బులు కొట్టమా? సన్నాసి దీనికోసం ప్రాక్టీసు, దరువు, అబ్బాయిమని అని చెప్పి ఆ శివమణి గారి పేరు అంతా పాడు చేసేవారా? శవాల దగ్గర డబ్బు కొట్టుకుంటుంది సన్నాసి. మళ్ళీ కొట్టు, మళ్ళీ కొట్టు. ఏం కొట్టేవారా నా తండ్రి.